శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్తీక మాసంలో అనేక రకమైనటువంటి దానాలు చాలా ప్రాచుర్యం సంపాదించుకుంటాయి. అందులో భూదానము, గోదానము, సువర్ణ దానము ఇత్యాది దానాలు మరింతగా ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటాయి. అవి చెయ్యడం వల్ల దానం ఇచ్చిన వ్యక్తికి ఎనలేని పుణ్యం వస్తుంది. అలాగే గోవు యొక్క దానం గురించి గనక ముఖ్యంగా మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే, గోవు అనంగానే మనని కరుణించేటటువంటి తల్లి. భూమాత ఎంత గొప్పదో, మనని కన్న తల్లి మన మాతృమూర్తి ఎంత గొప్పదో, గోమాత కూడా అంతే గొప్పది. మరి ఈ గోమాతకి ఎందుకు ఇంత విశిష్టత లభించింది అంటే, సకల దేవతలు కూడా గోవులో నెలకొని ఉంటారట. గోవు డెక్కలలో, గోవు మూపురంలో, గోవు చెవులలో, అలాగే గోవు పాదాలలో, గోవు పృష్ఠభాగాన దేవతలందరూ కొలువై ఉంటారు. ఈ భాగాలన్నిటినీ ఆశ్రయించుకొని ఉంటారట. అంత విశిష్టమైనటువంటి గోవు యొక్క దానము చాలా చాలా మంచిది. మరి ఈ గోదానాన్ని చేసేటప్పుడు చాలా వరకు ఎవరైనా అడిగేటటువంటి సందేహం ఏంటంటే, జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి కదండి మనకి, మరి అలాంటి ఆవుల్ని కూడా దానం ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఒకటి చక్కగా తెలియజెప్పుకోవాలి. ఎప్పుడైనా దేశవాళీ ఆవులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది, విశేషం ఉంటుంది. ఈ దేశవాళీ ఆవులు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో చాలా ప్రాధాన్యతగా ఉంటాయి. మరి జెర్సీ ఆవులు అనంగానే అవి ఏవేవో సంకర జాతివి. ఆ సంకరం చేస్తారు కదా, జాతి సంకరం చేసినప్పుడు పుట్టినటువంటి ఆవులు, దానికి ప్రామాణికత ఏముంది? లేదు. అవి పాలు బాగా ఇవ్వచ్చు, ఇంకా నాణ్యమైన పాలు ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దేశవాళీ ఆవుకే పూజ చేయాలి, దేశవాళీ ఆవుకే మనము పూజ చేసి దానం ఇవ్వాలి. ఇప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వకాలంలో మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం ఈ గోపూజ. అప్పుడు అనాదిగా ఉన్న కాలంలో ఈ జెర్సీ ఆవులు లేవు. అందువల్లే మన మహర్షులు ఆ జెర్సీ ఆవుల గురించి రాయలేదు, మనకి తెలియచెప్పలేదు. ఇప్పుడు కొత్తగా శాస్త్రాన్ని మళ్ళీ సవరిస్తున్నారు చాలా మంది. ఆవు అన్నారు కదండి, ఇది కూడా ఆవే కదా, ఇవి కూడా పాలిస్తున్నాయి కదా, ఇది కూడా మనము పూజించడానికి యోగ్యమైనదే కదా, గోమాతే కదా అని. ఇటువంటి భిన్నవాదనలు చేసేవారికి మనం ఏమీ చెప్పలేము. పూర్వ సంప్రదాయంగా వస్తున్నటువంటి దేశవాళీ ఆవుల్ని దానం ఇవ్వడం వల్ల ఆవు శరీరం మీద ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల రోమాలు, అన్ని వేల సంఖ్యతో కూడుకొని ఉన్న జన్మలు మనకి చాలా పుణ్యప్రదంగా జరిగిపోతాయట. ఇది మనకి దేశవాళీ ఆవు గురించి చెప్పారు కాబట్టి మనం దేశవాళీ ఆవు గురించే చెప్పుకుందాం. జెర్సీ ఆవు అనంగానే అది కొంచెం ఎక్కడో జాతి సంకరం అవుతోంది కాబట్టి దాని గురించి పక్కన పెట్టి దేశవాళీ ఆవు గురించే మనం మాట్లాడుకుందాం. కాబట్టి దేశవాళీ ఆవునే పూజకి ఉపయోగించండి, దేశవాళీ ఆవునే మీరు దానం ఇవ్వండి. అలాగే ఈ దానం ఇవ్వడంలో కొన్ని భిన్న పద్ధతులు కూడా పాటిస్తున్నారు చాలా మంది. ఎలా పాటిస్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక 5,000కో 10,000కో ఆవుని కొనుక్కుంటున్నారు, మళ్ళీ అదే వ్యక్తికి దానం ఇచ్చేస్తున్నారు. అంటే మనకి ఏ వ్యక్తి అయితే ఆవుని అమ్ముతున్నాడో మళ్ళీ అదే వ్యక్తికి దానం ఇవ్వడం వల్ల అది వ్యాపారం అవుతోంది. దానం ఎలా అవుతోంది? ఆ వ్యక్తి మళ్ళీ ఆ ఆవుతో వ్యాపారం చేస్తున్నాడు, ఇంకొకళ్ళకి దాన్ని అమ్మినట్టుగా ఇంకో 10,000కు అమ్మడం, మళ్ళీ అతనే దానం తీసుకోవడం. అంటే దానం అతను తీసుకుంటున్నాడు కాబట్టి అతని ఆవు అతని దగ్గరే ఉంటుంది, మనము తీసుకొని అతనికి ఇస్తున్నాం కాబట్టి మన ద్వారా ఓ 10,000 20,000 అతనికి వెళ్తున్నాయి. ఇలా చాలా మంది దగ్గర అతను వ్యాపార ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఆ ఆవు మీద అతను వ్యాపార పరంగా ధనం సంపాదించుకుంటున్నాడు. మామూలుగా పాలమ్మి సంపాదించుకోవడమో, గోవు యొక్క ద్రవ్యాలు అమ్మి సంపాదించుకోవడమో కాదు, ప్రత్యక్షంగా ఆ గోవుని అమ్మినట్టుగా అమ్మడం, మళ్ళీ అదే గోవుని తీసుకోవడం, ఇది వ్యాపార దృష్టితో ఉండేది. ఇలాంటి వాళ్ళకి గోవుల్ని దానం చేయవద్దు. గోవు అవసరం ఎవరికి ఉంది అలాంటి వాళ్ళకి దానం చెయ్యండి. గోగ్రాస నిమిత్తము కొంత ధనాన్ని కూడా వారికి కొన్ని రోజుల వరకు, ఒక 6 నెలల వరకు, 4 నెలల వరకు ఆ గోగ్రాసం కొరకు వినియోగించేటటువంటి ధనము వారి దగ్గర ఉండాలి. కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకుని గోవుని దానం ఇవ్వడం ద్వారా మనము చేసినటువంటి దానానికి ఒక చక్కటి విలువ కలుగుతుంది, మనకి పుణ్యం వస్తుంది,
తీసుకున్న వారికి కూడా ఆ పుణ్యం చక్కగా అబ్బుతుంది. అలాగే మనము నియమాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. నిజంగా గోవు అవసరం ఉన్నవారు వాళ్ళు చక్కగా గోవుని సంరక్షిస్తారు, శ్రద్ధగా చూస్తారు. దాని పాలు అమ్మి గాని లేకపోతే వాళ్ళ యొక్క సొంత వినియోగానికి గాని చేసుకుని ఆ ఆవు మీద భక్తి భావన పెరిగేటట్టుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి మీరు చక్కగా గోదానం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.